అన్నమయ్య జిల్లా రాయచోటి ఉగ్ర లింకుల కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. అబూబకర్, మహమ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించగా ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు, వాకిటాకీలు గుర్తించారు. అటు రాయచోటిలో 200 మందికి శిక్షణ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల ఫోన్ డేటాను తమిళనాడు ఏటీఎస్ పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఉగ్రవాదుల కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదుల డేటాను ఏటీఎస్ అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు నుంచి వచ్చి రాయచోటికి అక్కడ అదుపులోకి తీసుకున్న అనంతరం పూర్తి స్థాయిలో వారి డేటాకు సంబంధించి పోలీసులు పరిశీలిస్తున్నారు. రాయచోటి ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. నవీన్, ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు ఉగ్రవాదుల కలకలం రేపింది. మొత్తం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో గత 3 రోజుల క్రితం అరెస్ట్ అయిన ఇద్దరు ఉగ్రవాదులు అబూబకర్, మహమ్మద్ గాని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకున్న తర్వాత తమిళనాడు ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత మళ్ళా అదే ఒక బృందము ప్లస్ స్థానిక పోలీసుల బృందము 2 బృందాలుగా ఆ 2 ఇళ్లలో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. అత్యంత రహస్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా పేలులకు సంబంధించిన సామాగ్రి మొత్తం బయటపడినట్టు తెలుస్తుంది. అత్యంత రహస్యంగా అది కూడా తమిళనాడుకు తరలించినట్టు మనకు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా సోదాలు 2 ఇళ్లలో కొనసాగుతున్నాయి. అలాగే ఈ పేలుళ్ల పదార్థాలతో పాటు పేలుళ్లకు సంబంధించిన సామాగ్రి మొత్తం 2 ఇళ్లలో, అంటే ఇద్దరు అన్నాదమ్ముడు ఉగ్రవాదుల వాళ్ళు అబూబకర్ గారు, మహమ్మద్ గారు ఇద్దరు కూడా, అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ వాళ్ళు ఇద్దరు 2 పేర్లతో వేరే పేర్లతో రాయచోట్లో గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. చిన్న జీవనం, అంటే బట్టల అంగళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. 30 ఏళ్ళుగా ఎలాంటి రహస్యంగా, అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా ఉగ్రవాదులు అనే తీరు వాళ్ళ నెట్వర్క్ కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు ఈ పేలుళ్ల పదార్థాలన్నీ సోదాలో బయటపడడం జరిగింది. వీటిని కూడా తరలించినట్టు మనకు సమాచారం ఉంది. తమిళనాడు తరలించినట్టు మనకు సమాచారం ఉంది. అలాగే వీళ్ళ నెట్వర్క్ కు సంబంధించి సెల్ ఫోన్లు ఆ రోజు అరెస్ట్ చేసే రోజు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ సెల్ ఫోన్లలో ఎవరెవరితో ఎక్కువ సార్లు మాట్లాడారు అనేది కూడా విచారిస్తున్నారు. సో ఈ విచారణలో భాగంగా రాయచోట్లో ఒక వ్యాపారితో, రాజకీయవేత్త కూడా ఇద్దరితో ఎక్కువ సార్లు మాట్లాడని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది కలకలం రేగింది. విచారణ కొనసాగుతుంది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.